నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న ఏపీ లిక్కర్ స్కామ్లో మరి జగన్మోహన్ రెడ్డి తప్పించుకునేటువంటి పరిస్థితులకి అన్ని దారులు మూసుకుపోతా ఉన్నాయా? మరి ఈ కేసుని ఈడీ దర్యాప్తు ప్రారంభం కావడం, ఈడీ రంగంలోకి దిగడం మరి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలకి దారి తీసేటువంటి అవకాశం ఉంది? మరి ఏదైతే దాదాపు 10 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి పైన మళ్ళీ ఈడీ కేసు అనేటువంటిది కొత్తది నమోదు కాబోతా ఉందా, ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, మద్యం కుంభకోణం మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే 1000 రెట్లు ఎక్కువ అన్నటువంటి ఆరోపణలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ కుంభకోణంలో ఇప్పటివరకు సిట్ విచారణ అనేటువంటిది చూస్తున్నాం, కానీ ఇప్పుడు ఈడీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ కాబోతా ఉంది, ఈడీ విచారణ జరగబోతా ఉంది. మరి ఏంటి, జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మరో ఈడీ కేసు నమోదు కాబోతుందని భావించవచ్చా? ఇది రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలు మనం చూసే అవకాశాలు ఉండొచ్చు? ఇక్కడ ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒకటి సవివరంగా వివరించాలనుకుంటున్నాను. నేను ఈడీ వచ్చింది, ఈడీ దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఈడీ ఏమీ తేల్చలేదు కాబట్టి ఇది కూడా జగన్మోహన్ రెడ్డిని రక్షించటానికి మాత్రమే వాళ్ళు వచ్చారనే అపోహతోటి చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఉన్నారు, అలాగే రాతలు రాస్తూ ఉన్నారు. అందరూ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అక్కడ సిబిఐ, ఈడీ రెండు ఉన్నాయి. ఇక్కడ సిట్టు అందుట్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి కొన్ని వేల కోట్ల రూపాయల చేతులు మారాయనే అభియోగం ఉన్నాయి కాబట్టి రాష్ట్ర పరిధి దాటి అది అంతర్జాతీయంగా కొన్ని దేశాలకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి డొల్ల కంపెనీలు పెట్టారనే అభియోగం ఉంది కాబట్టి దానికి దారి మళ్లించారనే అభియోగం ఉంది కాబట్టి బెంగళూరులో రియల్ ఎస్టేట్లో కూడా పెట్టారు. ఈడీ వాళ్ళు దీంట్లో ప్రవేశించేసి వివరాలు అడిగారు. సిట్టు తన దర్యాప్తు తానే చేస్తూనే ఉంటుంది, మిగిలిన వాళ్ళని కూడా విచారిస్తూనే ఉంటుంది. ఎవరిని ఏ విధంగా విచారించారో, ఏ విధంగా వచ్చిందని చెప్పని వివరాలు ఈడీకి అందజేసిద్ది. అంటే సిట్టు ముందు ఇక్కడ విచారణ అనేది సిట్టు పరిధిలోనే జరుగుతుందనేది ముందుగా అందరూ గమనించండి. అర్థమైందా? అంటే సిట్టు విచారణ సిట్టుగా జరుపుతూనే ఉంటుంది. కానీ ఈ ధనం విపరీతంగా మీరు అన్నట్టు ఢిల్లీలో 150 కోట్ల రూపాయలకే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మంత్రిని, అలాగే వివిధ శాఖలకు సంబంధించిన వాళ్ళని, విజయసాయిరెడ్డి గారి అల్లుడు అన్న శరత్ చంద్రారెడ్డిని, అలాగే కల్వకుంట్ల కవిత గారిని, ఇంతమందిని అదుపులో తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అదుపులో తీసుకున్నారు కేజ్రీవాల్ని. మరి ఇంత చేసినటువంటి ఈడీ వాళ్ళు ఇక్కడ ఇన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పని స్వయాన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ప్రస్తుతం లోక్సభ సభ్యురాలు పురంధేశ్వరి గారు వివరాలతో సహా ఆర్థిక మంత్రి గారికి, హోంమంత్రి గారికి, వాళ్ళ అధిష్టానానికి అందజేయడం కూడా జరిగింది. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఎప్పుడైతే శ్రీకృష్ణదేవరాయలు గారు లోక్సభలో వివరంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు దుబాయ్కి ఎట్లా వెళ్ళినాయి అని చెప్పని, చేతులు మారి అని చెప్పని చెప్పిన తర్వాత హోంమంత్రి గారు స్వయంగా పిలిపించుకొని మాట్లాడిన తరువాత కృష్ణదేవరాయలు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చేసి వివరాలు అందించిన తర్వాత, ఇన్ని వివరాలన్నీ పొందుపరిచిన తర్వాత అప్పుడు ఈడీ వచ్చింది. ఇందులో కొత్త కొత్త పేర్లన్నీ వస్తున్నాయి కదా. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే బాలాజీ గోవిందప్ప, వాళ్ళ పేర్లు పొందుపరచక తలికే, షార్ట్షీట్లో రాయక తలికే వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళారు. ఇక్కడ న్యాయస్థానానికి వెళ్తే రాష్ట్ర న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. మళ్ళీ ఒక రోజులోనే ఆగమేఘాల మీద సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీకి వెళ్ళారు. వాళ్ళు తిరిగి ఇక్కడే తేల్చుకోమన్నారు. అంటే ఇక్కడ వాళ్ళ పేర్లు పొందుపరచక తలికే వాళ్ళంతా ఉలిక్కి పడ్డారు అంటే వాళ్ళ ప్రమేయం ఉండట్టే కదా. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, వాసుదేవరెడ్డి వీళ్ళందరూ దాంట్లో ఉన్న తర్వాత ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్న తర్వాత వాళ్ళని అదుపులో తీసుకొని విచారిస్తున్న తర్వాత వాళ్ళు చెప్పిన అంశాలను పరిగణలో తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ముఖ్యంగా సిట్టు విచారణలో తేలిన దాంట్లోనే కొన్ని వేల కోట్ల రూపాయలు దీంట్లో గోల్మాల్ జరిగిందనేది స్పష్టంగా వాళ్ళు సాక్ష్యాధారాలతో సహా చూపించారు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికే 2300 కోట్ల రూపాయలు ఆదాయం దీని ద్వారా సమకూరింది అంటే మిగిలిన వాళ్ళకి, అధిష్టానానికి ఇంకెంత వెళ్ళిందనే దాని మీదే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు చాలా తెలివిగా మొట్టమొదటే అధికారంలోకి వస్తామన్న ధీమాతోటి, అధికారంలోకి వస్తే ఈ మద్యం మీద ఎంత సంపాదించాలనే ఆలోచనతోటే
మద్యపాన నిషేధం చేస్తాము అని చెప్పని ముందుగా ప్రకటించారు. వాళ్ళ ఎన్నికల నిబంధనలో అది పెట్టుకున్నారు, ఎన్నికల హామీలో ఆ నిబంధనను పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారా అంటే మద్యాన్ని ఎలా తయారు చేయొచ్చో, చౌకగా ఎలా తయారు చేయొచ్చో వాళ్ళు దాంట్లో తర్ఫీదు పొందారు కాబట్టి, ఆ సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి ఇద్దరు కూడా తర్ఫీదు పొందారు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చెప్పి దీనివల్ల ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి ముందుగా ఇలా ప్రకటిస్తే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ప్రజలను నమ్మిస్తే ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి మద్యం దుకాణాలన్నీ రద్దు చేసుకుంటే ప్రభుత్వం తరపున మన మనుషులనే మనం పెట్టుకుంటే అప్పుడు మనం తయారు చేసిన మద్యాన్ని ప్రజలకి అమ్మొచ్చు, తద్వారా ఇంత ఆదాయం రాబట్టొచ్చు అని చెప్పని ముందుగా మాట్లాడుకొని మంతనాలు చేసుకొని దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళారు. మరి ఇక్కడ విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు, దీనికి కర్త క్రియ కర్మ అంతా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డే, కానీ నా ఇంట్లో హైదరాబాదులోనూ విజయవాడలో కూడా నా ఇంట్లోనే సమావేశాలు జరిగినాయి అని చెప్పి చెబుతున్నాడు. మరి మీ ప్రభుత్వం మద్యపాన నిషేధం చేస్తామని చెప్పని ఎన్నికల హామీ ఇచ్చిన తర్వాత మద్యపాన నిషేధం చేస్తామని ముందుకెళ్తున్న తరుణంలో మద్యం తయారీకి మీరు పెట్టుబడికి 100 కోట్ల రూపాయలు ఎలా ఇప్పించారు? ఇక్కడే వాళ్ళ కుట్రకోణం అర్థమైపోతా ఉంది కదా, తప్పు చెబుతున్నారని ఇక్కడ అర్థమైపోతా ఉంది కదా. అంటే వీళ్ళందరూ ముందుగా కూడబలుక్కొని ఇందుట్లో పాత్రదారులు సూత్రధారులు వీళ్ళు అయ్యి విజయసాయిరెడ్డిని తప్పించిన తర్వాత ఇప్పుడు అతనికి బాధేస్తుంది, అతనికి రావాల్సిన వాటా రాలేదని. అయినా సరే కొన్ని నిజాలు చెప్పినందుకు అభినందించాలి అతను కూడా. ఇప్పుడు అంతిమంగా ఏం తేలుతా ఉంది, 7 లేయర్లుగా మీరు దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. చివరిగా అది భారతిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చేతనయ్య అని చెప్పని ఇప్పుడు ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు భారతిరెడ్డి గారి పేరు ఎందుకు ఉదాహరిస్తున్నారు అంటే మనకి వాళ్ళు ఇచ్చిన సమాచారమే మనం చెబుతోంది. ఎందుకు ఉదాహరిస్తున్నారు అంటే బాలాజీ గోవిందప్ప అనే వ్యక్తి భారతీ సిమెంట్కి భారతిరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ఆర్డర్ కాబట్టి అతని పేరు కూడా దీంట్లో ఇప్పుడు ఇరికించారు కాబట్టి ఆమె ప్రమేయం కూడా ఉందన్న ఉద్దేశంతో ఈరోజు బలంగా వినిపిస్తూ ఉంది. ఓఎస్టీడీ ధనుంజయ రెడ్డి ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులు కాబట్టి అతను అంతిమంగా ఎందుకు అంటున్నారంటే 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి పనులు చేయాలన్నా, పేకాట శిబిరాలు నిర్వహించాలన్నా, క్యాసినోలు నిర్వహించాలన్నా, గనులు దోచుకోవాలన్నా, ఇసుక కుంభకోణం చేయాలన్నా, భూదోపిడీలు చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే జరిగినాయి. ఆయన తెలియకుండా చీమ కూడా చిటుక్కుమనలేదనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈ కుంభకోణంలో ఇంతమంది ప్రమేయంతో పాటు వీళ్ళ ప్రమేయం కూడా ఉంది. ఇంత ధనం రమారమి 30-40 వేల కోట్ల రూపాయలు వీళ్ళకి ఆదాయం చేకూరింది. 653 మద్యం దుకాణాల్లో వాళ్ళ మద్యం తప్ప రెండోది అమ్మకుండా చేసుకున్నారు. దానికి లెక్కలు లేవు, ప్రభుత్వానికి లెక్కలు లేవు. రెండోది 67% వీళ్ళ సొంత డిస్టిలరీలకి, అంటే వీళ్ళు లీజుకు తీసుకున్నాయి, బెదిరించి తీసుకున్నాయి, వీటన్నిటికి సంబంధించి 67% వాళ్ళే తయారు చేశారని చెప్పి తేలిన తర్వాత ఇన్ని వివరాలు వాళ్ళకు వచ్చిన తర్వాత మాత్రమే ముందుకెళ్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ అదుపులో తీసుకున్నారు. వీలైనంత త్వరలో నాకు తెలిసినంత వరకు 2-3 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదుపులో తీసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.